వారికి వీరికి మధ్యలో తేడా ఏంటంటే పరిచర్యలోనే, నడిపించే విధానంలోనే, సంఘాన్ని నడిపించడంలో, గొర్రెలను కాయడంలో చాలా తేడా కనిపిస్తుంది. వీళ్ళకు బాధ్యత ఉంటుంది, దేవుని భయం ఉంటుంది, దేవుని చేత ఎన్నుకోబడిన వారికి దేవుని భయం ఉంటుంది. వీరు చేసే పని ఏంటి? క్రీస్తు వారిని చూపించే ప్రయత్నం చేస్తారు కదా. వారికి ఇవ్వబడిన బాధ్యత అది. క్రీస్తు వారిని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తారు, నీతి మార్గంలో మాత్రమే నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్నుకోబడి వారి కొరకు ఎన్నుకున్న అలా కాదు. ఆ విషయాలను మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి ఖచ్చితంగా ఒక్కొక్క వ్యక్తి పట్ల కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ విషయం తెలుసుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చాము అని అంటే అంత్యకాలంలో ఉన్నాం, చివరి దినాలకు వచ్చేసాము కాబట్టి సరిచేసుకునే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఆయన మొదలుపెట్టిందే ప్రకటన గ్రంథాన్ని సంఘంతో, సంఘ నాయకులతో. ఆయన మరొక అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హెచ్చరించి సరిచేసి బలపరిచే విధంగా ఆయన మరొకసారి మాట్లాడుతున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథంలో అన్ని విషయాలు చెప్పి చివరిగా ఆయన చెప్తున్న మాటలు ఇవి. సంఘంతోనూ, సంఘం ఎలా ఉండాలనే విషయము, సేవకుడు ఎలా ఉండాలి అనే విషయము ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నారు.